హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ సారథి. కన్నడలో అయితే హెబ్బులే అని ఉంటుంది అనమాట మూవీ నేమ్. ఇంకా ఈ మూవీ 2 hours and 20 minutes తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ అండ్ ఏంటంటే, మన హీరో వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. వాళ్ళ అన్నయ్య ఎలా చనిపోయాడు, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబులే. ఇంకా ఈ మూవీలో తీసుకున్నది చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ గైస్. చిచ్చా సుదీప్ గారు ఇలాంటి స్టోరీ ఎలా యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థం కాలేదు. అండ్ మూవీలో మెయిన్ స్టోరీ ఏంటో మనకైతే చాలా అంటే చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. అండ్ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. అండ్ మూవీ స్టోరీ కూడా చాలా రెగ్యులర్ స్టోరీయే. సరే, మూవీలో ఏమన్నా కొత్తగా ఉంది, ఏమన్నా మంచిగా సీన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి కూడా ఉండవు అనమాట. మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఏముండదు గైస్, నార్మల్ గానే ఉంటుంది. అది చూసినా ఒకటే చూడపోయినా ఒకటే. సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, అదే కొంచెం బాగుంటుంది. ఆ సెకండ్ హాఫ్ లో కూడా మిమ్మల్ని విలన్సే కొంచెం ఎంగేజ్ చేస్తారు. హీరో అయితే మిమ్మల్ని మరీ అంత ఎంగేజ్ అని చేయడు. ఇంకా మూవీలో అయితే మన హీరో ఆర్మీ అనే గానీ మన హీరో క్యారెక్టర్ అయితే అంతే ఉండదు, వెరీ వెరీ నార్మల్ గానే ఉంటుంది. ఇంకా మూవీలో అయితే 4-5 సాంగ్స్ ఉంటాయి, అవి కూడా నార్మల్ గానే ఉంటాయి, మరీ అంత గొప్పగా ఉండవు అనమాట. ఇంకా మూవీలో బీజిఎంస్ ఉంటాయి, బీజిఎంస్ అయితే పర్లేదు, కాకపోతే ఒక్కొక్క బీజిఎం ఉంటుంది గైస్, హెంబులే హెంబులే అనేసి. ఆ బీజిఎం తో అయితే మనల్ని ఇరిటేట్ చేపిస్తాడు అనమాట. ఎందుకంటే ప్రతి ఫైట్ లో ఆ బీజిఎం ఉంటది, అందువల్ల అయితే మనకి ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది అనమాట. బీజిఎం కూడా బానే ఉంది కానీ ఒక దగ్గర వేస్తే బాగుండేది, ప్రతిసారి వేసేలకి కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించింది అనమాట. ఇంకా మూవీలో అయితే ఎమోషన్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేస్తారు, కాకపోతే ఎక్కడా వర్కౌట్ అవుతుంది అనమాట. మహా అయితే ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న అమ్మాయి అండ్ మన హీరో అన్న దగ్గర కొంచెం వర్కౌట్ అయింది అంతే. ఇంకా మూవీలో అయితే చాలా అంటే చాలా సీన్స్ లో ట్రై చేస్తారు, కాకపోతే ఎక్కడా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో ఆర్మీ గురించి కొన్ని వర్డ్స్ చెప్తారు, అవి అయితే కొంచెం బాగుంటాయి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అనమాట. ఇంకా క్లైమాక్స్ అయితే కొంచెం పర్లేదులే, బాగానే ఉంది అనిపించింది. ఇంకా మూవీలో అయితే అన్లాజిక్ సీన్స్ అయితే చాలా అంటే చాలానే ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. స్టార్టింగ్ ఏంటంటే గైస్, ఒక మిషన్ చేస్తారన్నమాట మన హీరో వాళ్ళు. అసలుకైతే ఆ మిషన్ ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. నాకు తెలిసి ఎందుకు చేశారా అంటే హీరోయిన్ కోసం చేసేటట్టుంది. అండ్ హీరోయిన్ అంటే గుర్తొచ్చింది, హీరోయిన్ క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంది, పర్లేదు అనమాట. అండ్ ఇంకో అతను ఉంటాడు అనమాట, మన హీరోయిన్ లవ్ చేస్తూ ఉంటాడు, అతని క్యారెక్టర్ అయితే కొంచెం ఫన్నీగా బాగానే ఉంది అనమాట, పర్లేదు. ఇంకా మూవీలో అయితే మన తెలుగు యాక్టర్స్ అయితే చాలా అంటే చాలా మందే ఉంటారు అనమాట. మెయిన్ విలన్ వచ్చేసి మన తెలుగు యాక్టర్ అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే అంతే అనిపించలేదు గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1/5.